రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ తాను తవ్విన గొయ్యి. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడు అనే పురోహితుడు ఉండేవాడు. ఆయన శరీర ఛాయ పింగళ వర్ణం. ఆయన తల బట్టతల, నోరు బోసినోరు. బోధిసత్వుడు తక్కారీయుడనే యువకుడిగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు. రాజపురోహితుడైన పింగళుడికి ఒక బావమరిది ఉన్నాడు. ఆయన కూడా పింగళవర్ణము, బట్టతల, బోసినోరు కలవాడు. అంతేగాక పింగళుడితో సమానమైన విద్వత్తు కలవాడు కూడా. బావమరుదులిద్దరూ ఒకరికంటే మరొకరికి గొప్పవారని తలచడం వల్ల ఇద్దరి మధ్య బద్ధవైర్యం ఉంటూ వచ్చింది. తన బావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పింగళుడు చాలా యత్నాలు చేశాడు. కానీ అవేవీ ఫలించలేదు. చిట్ట చివరకు పింగళుడు తన బావమరిదిని చంపెయ్యటానికి ఒక యుక్తి పన్నాడు. ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి, మహాప్రభు, మన కాశీనగరం భారతదేశం అంతటికీ అత్యుత్తమ నగరం. తాము దేశంలోని రాజులందరిలోకి చాలా గొప్పవారు. అలాంటప్పుడు మన కోటలోనే నిర్మాణ లోపం ఉండటం శోచనీయం. మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పు ఉన్నది. అది మనకు ఎంతో అశుభం. మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడాను. ఆ దోషాన్ని వెంటనే సవరణ చెయ్యాలి అని చెప్పాడు. అందుకుగాను మనం ఏం చెయ్యాలి అని రాజుగారు పింగళుణ్ణి అడిగారు. ఆ ద్వారాన్ని ముందు పగలగొట్టాలి. తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయించాలి. అప్పుడు నగర దేవతలకు బలులు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. రాజుగారు సమ్మతించాడు. ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు. దాని స్థానంలో ఏర్పరచటానికి గాను కొత్త ద్వారం త్వరలోనే తయారయ్యింది కూడాను. పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొత్త ద్వారం తయారయ్యింది. అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉన్నది. అవసరం అయిన బలి జరిపి ద్వారం నిలబెట్టడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు వినయంగా. బలి ఇవ్వటానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజుగారు అడిగాడు. పింగళ వర్ణము, బట్టతల, బోసినోరు గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా. ఆ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులకు అలాంటి బ్రాహ్మడి రక్తం మాంసాలతో ముందుగా తృప్తిపరచాలి. ఆ తర్వాత ఆ బ్రాహ్మణ్ణి అక్కడే పాతిపెట్టి పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పింగళుడు. సరే, అలాంటి బ్రాహ్మణ్ణి వెతికి తెప్పించి ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు. తనకు ప్రబల శత్రువైన బావమరిదిని హతమార్చటానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పింగళుడికి పరమానందం కలిగింది. ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇదిగో, రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది. వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను, చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు. మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి? దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళుడి భార్య అడిగింది. ఫలాని వాణ్ణి బలి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి? పింగళవర్ణము, బోసినోరు గల బ్రాహ్మణుడు బలికి కావాలన్నాను. రాజుగారు సరేనన్నారు. రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడంటాను. ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు. పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ అనక తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురు చేసి ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారే లోపుగా ఊరు దాటి వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చింది. తనను చంపటానికి పింగళుడు చేసిన ప్రయత్నం అంతా తెలియగానే ఆయన బావమరిది తనలాగే పింగళవర్ణము, బోసినోరు, బట్టతల ఉండేవారిని మరి ఒకరిద్దరిని కూడా కలుపుకొని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, బలికి కావలసినటువంటి మనిషి పలాని చోట ఉంటాడు. వాణ్ణి ఇక్కడికి పిలిపించండి అని చెప్పాడు.
వెంటనే రాజుగారు తన భటులను పంపాడు. వారు పింగళుడు చెప్పిన చోటికి వెళ్ళి అక్కడ ఉండే మనిషిని ఆ క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్టు తెలుసుకుని ఆ విషయం రాజుగారికి నివేదించడానికి తిరిగి వచ్చారు. భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు, అరెరే, ఇప్పుడేం చేసేట్టు? అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు. దానికి మంత్రులు, ఇదేమంత పెద్ద సమస్య మహారాజా, మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా, ఆయననే బలి ఇప్పించండి అని రాజుకు సలహా ఇచ్చారు. అలాగే చెయ్యవచ్చు గాని నాకు పురోహితుడు లేకుండా పోతే ఎలా? అందుకు తగినవాడు మరెవరైనా ఉన్నాడా? ఆ సంగతి ముందు ఆలోచించండి అన్నాడు రాజు. మన పురోహితుడి వద్ద తక్కారీయుడనే శిష్యుడు ఉన్నాడు. అతను గురువు కన్నా కూడా తెలివిగలవాడని పేరు పడ్డాడు. అతన్ని తమరు పురోహితుడిగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు. వెంటనే రాజుగారు తక్కారీయుణ్ణి పిలిపించి, నిన్ను ఇక నుంచి నా పురోహితునిగా నియమిస్తున్నాను. నువ్వు ఈ పింగళుణ్ణి శాస్త్రోక్తంగా బలి ఇచ్చి పాతిపెట్టించి ఆయన మీదుగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు. తక్కారీయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు. పింగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించి చేతులు కాళ్ళు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు. బలి జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొయ్యి తవ్వి ఉన్నది. ఆ గోతిలోకి గురు శిష్యులిద్దరూ ప్రవేశించారు. పింగళుడు వలవలా ఏడుస్తూ, ఒరే శిష్య, ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను గదరా అన్నాడు. స్వామి, పనిగట్టుకొని పరులకు కీడు చేయాలని చూసేవాడు ఎప్పటికైనా తాను తీసుకున్న గోతిలో తాను పడక తప్పదు. మీరేమీ విచారించకండి. నేను రాజుగారి వద్దకు వెళ్ళి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను. ఆ తరువాత ఏదో ఒక ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడుతాను అన్నాడు తక్కారీయుడు. అతను ఆ ప్రకారమే బలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు. ఆ రాత్రి చీకట్లో అతను పింగళుణ్ణి పారిపొమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పించేసి తెల్లవారేలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్ఠ చేయించాడు. చూసారా పిల్లలు? అందుకే మనం ఎవ్వరికీ హాని కలిగించేలా ఆలోచించకూడదు. మనం ఎవరికైనా హాని కలిగించాలని చూస్తే ఆ హాని మనకే తిరిగి వస్తుంది. పెద్దలు కూడా అందుకే పూర్వం నుంచి తాను తీసిన గొయ్యిలో తానే పడినట్టు అనే సామెతలు కూడా పెట్టారు. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి, అందరితోనూ మంచిగా ఉండండి. సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?